అందరికీ నమస్కారం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన మండే ఎండ కన్నా మరింత ఎక్కువగా మండే పెట్రోల్ డీజిల్ ధరలే ఎక్కువగా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎండలో ఉపశమనం కావాలంటే ఇంటికి రావచ్చు, గ్లాస్ మంచినీళ్ళు తాగొచ్చు. కానీ పెట్రోల్ డీజిల్ రేట్ల నుంచి ఉపశమనం కలగాలంటే అది చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తారాస్థాయికి పెరుగుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎవరైనా అనుకోవచ్చు, పెట్రోల్ డీజిల్ రేట్లు అనేటువంటి దేశవ్యాప్తంగా ఉంటుంది, ఓ పక్క యుద్ధ ప్రభావం ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఊరికే రాజకీయ విమర్శ చేస్తున్నారు అనుకుంటారు. ఇది రాజకీయ విమర్శ ఏమాత్రం కాదు. సర్వసాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చెప్తారంటే తను సంక్షోభాల నుండి అవకాశాలు సృష్టించుకుంటాను అంటారు. కానీ మొన్న 2024లో ఆయనకి పోనీలే పాపం అని చెప్పి ఒక అవకాశం ఇస్తే సంక్షోభంలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తనయుడు, ఆయన దత్తపుత్రుడు అందరూ కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్ల మీద అనేకమైనటువంటి విమర్శలు చేశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు తాము అధికారంలోకి వస్తే వెంటనే కిందకి తీసుకొస్తామని చెప్పారు. తీసుకురాకపోగా ఈరోజు మరింత పైకి పెంచుతూ పేద ప్రజలను అడ్డు విరుస్తున్నారు. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు అంటే ఊరికే బళ్ళల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే వారికి మాత్రమే కాదు, ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద దీని ప్రభావం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటిది ఎంటైర్ లైఫ్ ఎకో సిస్టమ్ మీదే దాని యొక్క ప్రభావం ఉంటుంది. పప్పు ఉప్పు ధరలు కూడా నిప్పుల్లా మండిపోతున్నాయి. కాయగూరల ధరలు చూసినా, ఏ రంగం చూసినా సరే ప్రతి రంగం మీద కూడా ఈ పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్ల యొక్క పూర్తి ప్రభావం ఉంటుంది. దానివల్ల జీవనం సాగించేటటువంటి సామాన్య మానవుడు కూడా అలోలక్షణ అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, యుద్ధమేమి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యుద్ధ ప్రభావితం లేదు కదా. యుద్ధం అనేటువంటిది అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే సరే దాని యుద్ధ ప్రభావం కొంత ఉండొచ్చు, దాన్ని ఎవరూ కాదనలేదు. కానీ మరి అదే యుద్ధ ప్రభావం ఉన్నటువంటి భారతదేశంలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా తక్కువ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఎప్పటికైనా గతంలో ఆయన పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు కనబడ్డ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఏలెత్తి మరీ ధరలు చూపించినటువంటి లోకేష్ గారు మరి ఇప్పుడు ఆ ఏలు మిమ్మల్ని మీరు చూపించుకోరా అని అడుగుతున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో చేయక్కర్లేదు, మీ రాష్ట్ర ప్రభుత్వం మీ స్థాయిలో ఉన్నటువంటి మీరు విధించినటువంటి అధిక పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులను తగ్గిస్తామని కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలకు పరిమితం అయ్యారు, అధికారంలోకి వస్తే చేతల్లో చూపిస్తా ఉన్నారు. కానీ చతికిల పడిపోయింది ఈ ప్రభుత్వం. వీటి వల్ల పేద వర్గాల నడ్డి విరుగుతూ ఉంది. ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి ఎన్నికల వేళ ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.